రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలను పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 4 వారాల పాటు ప్రత్యేక కార్యాచరణలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవాడలో మంత్రి నారాయణ బెలూన్లు ఎగరవేసి ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చడం, డివైడర్లకు పెయింటింగ్ వేయడం, మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అనంతరం అన్న క్యాంటీన్లో ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
ఒక నెల పాటు అంటే 4 వారాలు ఈ కార్యక్రమం చేయాలని ఈరోజు మున్సిపల్ శాఖ నిర్ణయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేసే దాంట్లో పూర్తిగా వారం పాటు ఇన్వాల్వ్ కావటం, తర్వాత రెండో వారం ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో ఒక వారం పాటు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావటం, ఇక్కడ మెయిన్గా పబ్లిక్. మూడో వారం ఇల్లు, కమర్షియల్ వచ్చే ఏదైతే చెత్త ఉందని సెగ్రిగేషన్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ కావటం, 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ దాని క్లీనింగ్ లిస్ట్లో ఇన్వాల్వ్ కావటం. ఈ విధంగా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఒక పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావటం. ఎందుకంటే శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. ప్రతి 3వ శనివారం వారు ఒకరోజు యాక్చువల్గా దీనికోసం స్పెండ్ చేస్తున్నారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని వారే నిర్వహిస్తున్నారు. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ప్రజల్లో అవేర్నెస్ ఇచ్చినప్పుడు ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎంతో బాగా జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ నెల అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని మున్సిపల్ శాఖ నిర్ణయించిన. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ గారికి మరియు అధికారులందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒకటే, గత ప్రభుత్వం తీసుకుంటే చెత్త పని చేసింది, కానీ కుప్పలుగా చెత్త వదిలేసిపోయింది. ఎంత చెత్త వదిలేసిపోయిందంటే ఇంతవరకు ఎస్టిమేట్ చేస్తే 153 లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయింది. 2024 అక్టోబర్ 2వ తేదీ గవర్నర్ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో ఈ కార్యక్రమం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ మా డిపార్ట్మెంట్ అడిగారు, ఎంత చెత్త మిగిలిపోయిందంటే, సార్ గ్రౌండ్ లెవెల్ పైన 85 లక్షల టన్ను మిగిలిపోయింది, గ్రౌండ్ కింద ఎంత ఇంకా ఎస్టిమేషన్ చేయాలి, గ్రౌండ్ పైన క్లీన్ చేస్తేనే గ్రౌండ్ కింద అది పూర్తి అయితే సరిపోదు, ఇప్పుడు వచ్చే చెత్తని కూడా ఇప్పుడు బయటకు పంపించాలని దాన్ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. అప్పుడు ఈ శాఖకి నేను ఇదే మంత్రిని. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శాంక్షన్ చేశారు. 10. అయితే ప్రభుత్వం మారేటప్పటికి 2 మాత్రమే అడ్వాన్స్ రేంజ్లో ఉన్నాయి, విశాఖపట్నం, గుంటూరు. గత ప్రభుత్వం ఆ 2 మాత్రమే చేసి మిగతా వదిలేసింది, మిగతా క్యాన్సిల్ అయిపోయినాయి. అయితే మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారు మరొక 6 శాంక్షన్ చేశారు. అవన్నీ కూడా యాక్చువల్గా ప్రాసెస్లో ఉన్నాయి. 2 సంవత్సరాలు పూర్తవుతాయి. అవి పూర్తయితే మన ఏరియాలో నుంచి కానీ, షాప్స్ నుంచి కానీ, అక్కడి నుంచి వచ్చే చెత్త అంతా ఆ యొక్క ప్లాంట్లకు పంపిస్తే దాంట్లో యాక్చువల్గా బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే అది వచ్చేదానికి మరొక 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ 123 మున్సిపాలిటీస్లో ఎక్కడైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ లేవో అక్కడ ప్రాసెస్ చేయడానికి టెండర్లు పిలిచారు. వాటిలో కూడా గ్రౌండ్ అయినాయి. అవి కూడా జూన్ ఎండింగ్కి అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అవన్నీ కంప్లీట్ అవుతాయి. మన ఇళ్లలో నుంచి కానీ, షాప్స్ నుంచి కానీ, లేదా హాస్పిటల్స్, స్కూల్స్ నుంచి చెత్త అంతా తీసిపోయి దాంట్లో వేస్తే అక్కడ ప్రాసెస్ చేసి ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేసి క్లీన్ చేస్తారు. అంటే మళ్ళీ డంప్ యార్డ్స్ ఉండవు. ఈ రాష్ట్రంలో డంప్ యార్డ్స్ ఉండకూడదని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. అయితే నేను అందరినీ అప్పీల్ చేసేది, రిక్వెస్ట్ చేసేది ఒకటే,
సిటిజన్స్ పార్టిసిపేషన్ లేకుండా మనం 100% స్వచ్ఛాంధ్రాన్ని సాధించలేము. స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా సిటిజన్స్ పార్టిసిపేట్ చేయాలి. వ్యాపారస్తులు ఎక్కడైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అదేవిధంగా ఎన్జిఓస్, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్, అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా యూత్ అందరూ పార్టిసిపేట్ చేస్తేనే ప్రభుత్వంతో ఈ కార్యక్రమాన్ని మనం 100% నిజమైన స్వచ్ఛాంధ్రాన్ని సాధించగలం. స్వచ్ఛాంధ్రాన్ని సాధించినప్పుడే ఒకటే గారు ముఖ్యమంత్రి గారు అంటారు, స్వచ్ఛాంధ్రాన్ని సాధించినప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినప్పుడు వాళ్ళు ఎక్కువగా వర్క్ చేయగలరు. మానసికంగా శారీరకంగా వర్క్ చేయగలరు. మానసికంగా శారీరకంగా వర్క్ చేయగలిగినప్పుడు వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. వారి ఆదాయం పెరిగినప్పుడు రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగినప్పుడు ఒక సంక్షేమం డెవలప్మెంట్ రెండు చేయగలం. కాబట్టి ఈ రాష్ట్రంలో సంక్షేమాలు డెవలప్మెంట్ రెండు చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలని వారు పదే చెప్తున్నారు. అందువల్ల ఆ కార్యక్రమాన్ని మనం సాధించాలంటే ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.